వెల్కమ్ టు VS4 న్యూస్. ఇక రామ్లల్లా విగ్రహం ఆలయం చేరాక ఆరాధన ఇతర కార్యకలాపాలు జనవరి 16నే ప్రారంభమయ్యాయి. దీనికి ప్రత్యేక ముహూర్తాన్ని కూడా చూశారు. అయితే సాధారణంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే శుభగడియలు అంటారు. జనవరి 22 సోమవారం మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 మధ్య 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు, వేద పండితులు రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు అనుకూల సమయంగా నిర్ణయించారు. ఈ వ్యవధిని అభిజిత్ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కేవలం 84 సెకండ్ల నిడివిలోనే పూర్తవుతుంది. రామ్లల్లా విగ్రహానికి మైసూర్కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ జీవం పోశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే సాలగ్రామ శిలను దివ్య శిల్పంగా మలిచేందుకు ఆయన 6 నెలలు కఠిన దీక్ష చేపట్టారు. పూర్తిగా మౌనవ్రతం పాటించారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం VS4 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.